హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏం చేస్తానో చూపిస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం అయితే అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మార్నింగ్ అండి. మా పాపని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా కిచెన్ పరిస్థితి ఇలా ఉంటుంది. ఇంకా అందరి ఇంట్లో అంతే కదా. ఇంకా పాపను పంపించేసిన తర్వాత అయితే గిన్నెలన్నీ కడిగేసి ఇప్పుడు గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేసుకొని ముగ్గులన్నీ పెట్టుకొని చేసేసరికి చాలా టైం అవుతుంది. ఇంకా అన్నీ మంచిగా నీట్గా చేసేసి కిచెన్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇంకా బయట పనులు చేస్తాను అన్నట్టు. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత అయితే ఇంకా సింక్ కూడా కడిగేస్తున్నాను. ఇలా రోజు చేసుకుంటే నీట్గా ఉంటుందండి, మనకే బాగుంటుంది. కొంచెం కష్టమైన మనం రోజు ఇష్టంగా చేసుకుంటే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది. ఇంకా మనకు ఇది వర్షాకాలం కదా, ఈగలు దోమలు అన్నీ చాలా వస్తాయి. మనం రోజు నీట్గా పెట్టుకుంటే అవేవి రాకుండా ఉంటాయి. ఇంకా బల్లులు అయితే చాలా ఉంటాయి కదా, కిచెన్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. డైలీ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఆ బల్లులు ఘోరంగా ఉంటాయి. ఇంకా తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. నేను ఎక్కువ శాతం మండే ఫ్రైడేనే ఎక్కువ ముగ్గులు పెట్టేసుకుంటాను అన్నట్టు కిచెన్లో. ఇంకా మొత్తం ఫినిష్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా ఇల్లు తుడిచేసి ఇంకా బట్టలు ఉతకడం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కిచెన్లో పని అంతా అయిపోయింది. ఇప్పుడైతే బయట ముగ్గులన్నీ వేసేసాను. ఇల్లు మొత్తం తుడిచేసి పని అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా చూపిస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు మార్నింగే మనం అంతా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఇప్పుడైతే మార్నింగ్ 8 అవుతుంది అంతే, ఎందుకంటే మా పాప 7కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ తర్వాత పని అంతా ఫినిష్ చేసుకుంటా. ఆ తర్వాత పూజ అంతా చేసిన తర్వాత బట్టలన్నీ ఉతికేసి పైన ఎండేసానంటూ. ఇప్పుడైతే దాదాపుగా 9 అవుతుంటుంది. ఇప్పుడైతే పైన బట్టలన్నీ ఎండేసి ఇంకా చెట్లకైతే వాటర్ పోసిస్తాను అన్నట్టు. వాటర్ పోసిన తర్వాత కిందికి వచ్చి ఇంకా నేను టిఫిన్ తినడం అలాంటివి. ఈరోజు టిఫిన్లోకి అయితే చపాతీలు ఇంకా ఆలు ఫ్రై చేశాను. ఇంకా అవైతే ఇక్కడ టీ పెట్టేసి తినేంత వరకు టీ అయిపోతుంది. 2 చపాతీలు తినేసి టీ తాగేస్తే ఖతం అయిపోతుంది. ఆ తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి. పాప ఎక్కువ శాతం చపాతీలను ఆలు ఫ్రైని అడుగుతుంది కాబట్టి అవి ఎక్కువ చేస్తాను. ఇంకా లంచ్లోకి అయితే పప్పు చేస్తాను. ఇంకా వేడిగా రైస్ వండేసాను. ఇంకా ఇదైతే కాకరకాయ ఫ్రై. ఇది మా ఆయనకైతే చాలా ఇష్టం కాబట్టి మా ఆయన కోసం చేశాను. ఇదైతే పెరుగు, ఇంకా వెల్లుల్లి కారం కూడా చేశాను. ఇది కూడా ఉంది మన ఛానల్లో షార్ట్స్లో నేనైతే అప్లోడ్ చేశాను చూడండి. ఇదైతే ఈవినింగ్ అన్నట్టు. ఈవినింగ్ మా పాప మా ఆయన బిర్యానీ అడిగారు. ఇంకా బిర్యానీ కోసం రెడీ చేసుకుంటున్నాను. టీ పెట్టేసి ఇంకా రైస్ కూడా నానబెట్టేసాను. ఇంకా చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసేసి పెట్టేస్తే మనం టీ అదంతా తాగేంత వరకు బాగా మ్యాగ్నేట్ అవుతుందని అయితే నేను మ్యాగ్నేట్ చేసేస్తున్నాను. ఇంకా ఇవి 2 సైడ్కి పెట్టేసి టీ తాగేసి కాసేపు కూర్చున్న తర్వాత అయితే నైట్ డిన్నర్లోకి అయితే బిర్యానీ స్టార్ట్ చేశాను. ఎక్కువ శాతం నేను బిర్యానీ లంచ్ టైంలోనే చేస్తాను, కానీ ఈసారి వీళ్ళు నైట్లో అడిగారు కాబట్టి నైట్లో చేస్తున్నాను. ఇంకా